వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. గత 4 రోజులుగా పినపాక మండలం ఉప్పాక ప్రాథమికోన్నత పాఠశాల దగ్గరలో గల పురాతన బావిలో పడి ఉన్న గోధుమ త్రాసుపామును ములుగు జిల్లా వెంకటపురానికి చెందిన స్నేక్ క్యాచర్ భార్గవ్ పట్టుకున్నారు. సామాజిక కార్యకర్త బోడ లక్ష్మణరావు సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన సమాచారం మేరకు పినపాక మండల పంచాయతీ అధికారులు, ఫారెస్ట్ అధికారులు చొరవ తీసుకుని స్నేక్ క్యాచర్ భార్గవ్ సహాయంతో పామును బయటకు తీసే విధంగా చర్యలు తీసుకున్నారు. భార్గవ్ మాట్లాడుతూ అంతరించిపోయే ప్రాణుల జాబితాలో గోధుమ త్రాసు సైతం ఉందని, వన్యప్రాణులకు ఎటువంటి హాని కలిగించొద్దని, ఇక్కడ ఏ ఇబ్బంది కలిగినా తనకు సమాచారం అందిస్తే తప్పకుండా వచ్చి సాయం అందిస్తానని భార్గవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎంపీఓ కె వెంకటేశ్వర్లు, ఫారెస్ట్ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ములుగు జిల్లా సోషల్ సర్వీస్ స్నేక్ క్యాచర్ భార్గవ్ మాట్లాడుతున్నా. ప్రధానంగా ఈరోజు ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం సరిహద్దుల్లో గల ఎడుల బయ్యారానికి సంబంధించి ఒక చిన్న విలేజ్ టౌన్లో అయితే ఉప్పాక విలేజ్లో పాఠశాల పక్కన ఉన్నటువంటి ఒక బావిలో యొక్క తాస్పాం, కొన్ని ప్లేసుల్లో దీన్ని నాగపాం అంటారు, తర్వాత గోధుమ తాసు, ఇలాగ తాస్పాంలో చాలా రకాలు ఉంటాయి. ఇది శ్వేతనాగ అని చెప్పి భ్రమపడతారు, కానీ శ్వేతనాగ కాదు. ఇది పూర్తిగా వచ్చేసి గోధుమ తాసు అనే పిలుస్తారు. ఇది పూర్తిగా వెనమస్. ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో అడవులు అంతరించిపోవడం వల్ల వీటి మనుగడ ఎక్కడ కూడా కొనసాగకపోవడంతో ఇలా జనజీవన శ్రేణులు రావడం జరుగుతుంది. దయచేసి వీటి ప్లేసులలో ఇవి ఉండగలిగితే మన ప్లేసులలో మనం ధైర్యంగా ఉండగలుగుతాం. దయచేసి అటవీ శాఖ విషయంలో మీరంతా కూడా అధికారులకు సహకరించాలని చెప్పి కోరుతున్నాం.